వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ అప్పుల్లో ఇంత స్టేజ్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ ఇంత స్టేజ్లో ఉంది, కర్ణాటక ఇంత స్టేజ్లో ఉంది, తమిళనాడు ఇంత స్టేజ్లో ఉంది, భారతదేశం అప్పులు ఏకంగా 150 లక్షల కోట్ల పైచిలకే ఉన్నాయి. ఇది ప్రభుత్వాలు చేసేటువంటి అప్పులు అనేది ప్రతిరోజు మన ఈ సెన్సెస్ అవన్నీ చూస్తూనే ఉంటాం. అలాగే ప్రజలు కూడా అప్పుల బాటలోనే ఉన్నారు. కేవలం 10% మంది మాత్రమే అప్పుల బాటలో లేకుండా ఉన్నారు. 90% ప్రజలు అప్పుల బాటలోనే ఉన్నారంటే బ్యాంకులు ఇస్తున్నాయి, కడుతున్నారా కట్టట్లేదా అనేది పక్కన పెడితే అప్పులు తీసుకునే వాళ్ళ శాతం ఎక్కువగా పెరుగుతోంది అనేది ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం తెలుస్తున్నటువంటిది అంశం. సో అత్యధికంగా అప్పులు చేస్తున్న ప్రజల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందున్నారట. 2020-21 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 43.7% మంది, తెలంగాణలో 37.2% మంది అప్పుల్లో ఉన్నారు. ఇది కేంద్రం విడుదల చేసినటువంటి గణాంకాలు. ఇందులో ఏపీ 1వ స్థానం, తెలంగాణ 2వ స్థానం. ప్రతి విషయంలో కూడా ఇక కర్ణాటకకు సంబంధించి మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో తర్వాత కర్ణాటకలో 95.9%, 15 ఏళ్లకి పైబడిన జనాభాలో, 15 ఏళ్ళు అంతకుమించి పైబడిన జనాభాలో 92.3% మంది బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధానం అయ్యారు. ఇందులో కర్ణాటక 95, తర్వాత ఏపీ. కర్ణాటకలో అప్పుల భారం చూస్తే 23.2% మంది మాత్రమే అప్పుల భారంలో ఉన్నారు. ఏపీలో మాత్రం 43.7%, తెలంగాణలో ఏకంగా 86.5% మందే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలో ఉన్నారు అనేది. సో ఈ విషయంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ 14వ స్థానంలో ఉంది. దక్షిణాదిలోనే అప్పులు చేసేవాళ్ళు ఎక్కువ. ఇది ఓవరాల్ రిపోర్ట్ చెప్పినటువంటిది. ఇందులో దక్షిణాది రాష్ట్రాల్లో సగటున 92.1 మంది జనాభా ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలో ఉంటే అందులో 31.8% మంది, అంటే బ్యాంక్ అకౌంట్లు ఉన్న వాళ్ళు వీళ్ళందరిలో 31.8% మంది అప్పుల్లో ఉన్నారు. ఇది ఎందుకు అవుతోంది? ఎక్కువ జనాభా ఉన్నటువంటి కుటుంబాల్లోనే అప్పులు అనేవి ఎక్కువ అవుతున్నాయి అనేది ఒక వాదన అయితే, పెరుగుతున్నటువంటి జీవన ప్రమాణాలు, అవసరం లేనటువంటి ఖర్చులు అనేటువంటిది ఒక పాయింట్. అలాగే పెరుగుతున్నటువంటి పన్నులు, విధిస్తున్నటువంటి పన్నులు, వీటన్నిటితో కూడా అప్పుల పాలవుతున్నారు, అప్పుల వైపే మొగ్గు చూపుతున్నారు. వచ్చే ఆదాయం రూపాయి అయితే అప్పు కనీసంలో కనీసం ఇంకొక 10 నుంచి 50 పైసల మధ్యలో ఉంటుంది. కొంతమంది 2 రూపాయల దాకా కూడా అప్పుకు వెళ్తున్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. అయితే ఇదేంటి? ఇది కేవలం బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకున్నటువంటి అప్పులే తప్ప వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి చేబదుళ్ళు కాదు. మరి ఇంకా ఆ లెక్కలు కూడా తీస్తే ఎక్కడుంటుందో తెలియదు. బిఫోర్ కరోనా అనుకోవాలా, ఆఫ్టర్ కరోనా అనుకోవాలా అనేది దీనికి పారామీటర్ లేదండి. బిఫోర్ కరోనా అయినా ఆఫ్టర్ కరోనా అయినా సరే సిచ్యువేషన్ ఇలాగే ఉందంటున్నారు. మరి ఈ జీవన ప్రమాణాలు అన్న దగ్గర లేదు, దైనందిన కార్యకలాపాలు, వీటికి సంబంధించి అసలు జీవితం నడవాలి అనే దగ్గర వచ్చే ఆదాయం మాత్రం పెరగట్లేదు, కానీ అవసరాలు మాత్రం, అది ఆర్థిక, సామాజిక, అన్ని అవసరాలు కూడా, ఈ అవసరాలు మాత్రం పెరుగుతున్నాయి, వాటి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఇక అప్పులు తప్ప ఆదాయ మార్గం కొత్తగా ఎక్కడ ఉంటుంది? ఏమో సొసైటీ ఏ విధంగా ముందుకెళ్తుంది అంటే, ఈరోజు తిన్నామా లేదా రేపన్న రోజు ఉంటామో లేదో చూద్దాం అన్నట్టుగా చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.